హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎయిమర్స్. ఈరోజు మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో టైప్స్ ఆఫ్ బీమ్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం. దీనికి ముందు చెప్పిన క్లాసెస్లో టైప్స్ ఆఫ్ లోడ్స్, టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ బీమ్స్ గురించి తెలుసుకునే ముందు అసలు బీమ్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. బీమ్, చాలా మంది బీమ్ అంటే హారిజాంటల్ మెంబర్ అని అనుకుంటూ ఉంటారు. బీమ్ అంటే హారిజాంటల్ మెంబరే, కానీ అది దాని మీద పడ్డ లోడ్ మీద బేస్ అయి ఉంటది. అది బీమా కాదా అనేసి. సో బీమ్ అంటే హారిజాంటల్ మెంబర్ subjected to transverse load. ఫర్ ఎగ్జాంపుల్, ఇది హారిజాంటల్ మెంబర్ అని అనుకుందాం. ఈ హారిజాంటల్ మెంబర్, దీనికి ఇక్కడ హింజ్డ్ సపోర్ట్, ఇక్కడ రోలర్ సపోర్ట్ ఉంది అనుకుందాం. సో ఈ బీమ్ ఉన్న డైరెక్షన్ వచ్చి ఎక్స్ డైరెక్షన్. బీమ్ డైరెక్షన్ వచ్చి ఎక్స్ డైరెక్షన్. సో ఈ బీమ్ ఉన్న డైరెక్షన్ కి ఎగ్జాక్ట్ గా 90 degrees లో, అంటే వై డైరెక్షన్ లో, ఈ డైరెక్షన్ లో 90 degrees లో ఒక లోడ్ యాక్ట్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ W కిలో న్యూటన్ అనుకుందాం. ఈ లోడ్ అనేది ఈ హారిజాంటల్ బీమ్ మీద, హారిజాంటల్ మెంబర్ మీద 90 degrees లో యాక్ట్ అవుతుంది ఈ లోడ్. సో లోడ్ అనేది ఏ డైరెక్షన్? వై డైరెక్షన్. సో ఇలాంటి కేసులో మాత్రమే దీన్ని మనం బీమ్ అంటాం. ఓకేనా? బీమ్ ఈజ్ ఏ హారిజాంటల్ మెంబర్ సబ్జెక్ట్ టు ట్రాన్స్వర్స్ లోడ్. ట్రాన్స్వర్స్ లోడ్ అంటే ఒక మెంబర్ కి 90 degrees లో పడినప్పుడు దాన్ని ట్రాన్స్వర్స్ లోడ్ అంటారు. లోడ్, దాన్ని బీమ్ అంటాం హారిజాంటల్ మెంబర్ మీద పడితే. ఓకేనా? సో ఈ బీమ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే, దాన్ని ఎలా క్లాసిఫై చేస్తారంటే 3 ఉన్నాయి. ఫస్ట్ వచ్చి సపోర్ట్స్. ఏ రకమైన సపోర్ట్స్ ఉన్నాయనే దాన్ని బట్టి అది ఏ బీమ్ అని చెప్తాం. సెకండ్ వచ్చి క్రాస్ సెక్షన్, అంటే దాని డైమెన్షన్స్ ఉంటాయి కదా, లెంత్, విడ్త్, క్రాస్ సెక్షనల్ ఏరియా, వాటి మీద బేస్ అయి ఉంటది ఇది ఏ టైప్ ఆఫ్ బీమ్ అనేసి. థర్డ్ వన్ వచ్చి జామెట్రీ అంటే అది 1 డైమెన్షనలా, 2 డైమెన్షనలా, 3 డైమెన్షనలా అనే దాన్ని బట్టి. 1 డైమెన్షనల్ ఎలిమెంట్ ఏమంటారంటే సర్ఫేస్ ఎలిమెంట్ అంటారు. లైన్ ఎలిమెంట్ అంటారు. ఏమంటారంటే లైన్ ఎలిమెంట్. 2 డైమెన్షన్స్ ఉండేవి సర్ఫేస్ ఎలిమెంట్. 3 డైమెన్షన్స్ ని సాలిడ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా? దీని గురించి డీటెయిల్ గా అవసరం లేదు. లైన్ ఎలిమెంట్ అంటే మిగతా డైమెన్షన్స్ తో పోలిస్తే ఇది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లైన్ ఉంది. ఈ లైన్ కి లెంత్ ఎక్కువ ఉంది మిగతా 2 డైమెన్షన్స్ తో పోలిస్తే. సో దీన్ని లైన్ ఎలిమెంట్ అంటారు. ఇంకొక దానికి 2 డైమెన్షన్స్ ఎక్కువ ఉంటాయి థర్డ్ డైమెన్షన్ తో పోలిస్తే. సాలిడ్ కి 3 డైమెన్షన్స్ ఉంటాయి. సో ఇది సాలిడ్ అనుకుంటే దీనికి 3 డైమెన్షన్స్ ఈక్వల్ గానీ పెద్దగా ఉన్నాయి. సో దాన్ని 3 డైమెన్షనల్ ఎలిమెంట్ అంటారు. సో దీన్ని బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ బీమ్స్ ని క్లాసిఫై చేస్తాం. సో టైప్స్ ఆఫ్ బీమ్స్ లో ఫస్ట్ టైప్ ఆఫ్ బీమ్ వచ్చి సింప్లీ సపోర్టెడ్ బీమ్. అంటే ఎలా ఉంటుందో నేను డ్రా చేస్తాను చూడండి. వన్ సైడ్ హింజ్డ్ సపోర్ట్, అదర్ సైడ్ రోలర్ సపోర్ట్. ఇది ఏ, ఇది బి. సో ఇలాంటి సపోర్ట్స్ ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటారు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ హింజ్డ్ సపోర్ట్ ఉంది ఒక పక్క, ఇంకొక పక్క రోలర్ సపోర్ట్ ఉంది. ఎందుకు ఇక్కడ హింజ్డ్ సపోర్ట్ లేదు అంటే, రెండు సైడ్స్ హింజ్డ్ సపోర్ట్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే హింజ్ సపోర్ట్ ఉన్నప్పుడు ఓన్లీ మూమెంట్ మాత్రమే పాసిబుల్ అన్నమాట, మూవ్ అవుతుంది. డోర్ అని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, డోర్ లెఫ్ట్ కి రైట్ కి మూవ్ అవుతుంది, కానీ పైకి కిందకి మూవ్ అవ్వదు, అటుపక్కకి ఇటుపక్కకి మూవ్ అవ్వదు. సో మూమెంట్ ఉంది కాబట్టి దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ పడింది అనుకోండి. లోడ్ పడిన తర్వాత ఇది స్టేబుల్ గా ఉండదు అనమాట, అటు ఇటు మూవ్ అయిపోతుంది. సో దానివల్ల ఒక ప్రాబ్లం. బట్ మెయిన్ ప్రాబ్లం అది కాదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మనం ఎక్కడైనా ఒక స్ట్రక్చర్ లో రెండు సైడ్ హింజెస్ పెట్టేసాం అనుకోండి. పెట్టేసిన తర్వాత టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే, టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు, టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎక్స్పాండ్ అయింది అనుకోండి. ఎక్స్పాండ్ అయినప్పుడు దీంట్లో హారిజాంటల్ గా మూమెంట్ అనే హారిజాంటల్ ఫోర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా లోడ్ పడితే ఇక్కడ నుంచి హెచ్ఏ వస్తుంది. ఎందుకని? పిన్డ్ సపోర్ట్ కాబట్టి ఇది హెచ్ఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఎగ్జిస్ట్ అయినప్పుడు ఇది ఫ్రీగా మూవ్ అవ్వలేదు అనమాట. అడ్జస్ట్ అవ్వలేదు. సో దీని వల్ల ఏమవుతుందంటే క్రాక్స్ ఫామ్ అవుతాయి, స్ట్రక్చర్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? సో అందుకని రోలర్ సపోర్ట్ పెడతాం. రోలర్ సపోర్ట్ పెడితే ఏమవుతుందంటే, రోలర్ సపోర్ట్ కి ఏంటి, లెఫ్ట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం
కాళ్ళు మన లెగ్ కింద ఒక బాల్ ఉందనుకోండి. బాల్ ఫ్రీగా మూవ్ అవుతది కదా! అన్ని డైరెక్షన్స్‌లో. ఒక డౌన్‌వర్డ్‌కి మాత్రం మూవ్ అవ్వదు కానీ మిగతా అన్ని మూవ్ అవుతది. సో, ఇక్కడ ఎక్స్‌పాండ్ అయినా కూడా ఇబ్బందుండదు. సో, ఇక్కడ ఇలా ఎక్స్‌పాండ్ అయినా తర్వాత టెంపరేచర్ తగ్గితే ఏమవుతది? కాంట్రాక్ట్ అవుతది. కాంట్రాక్ట్ అంటే తగ్గిపోయి ఒరిజినల్ పొజిషన్‌కొచ్చేస్తది. సో, అలా టెంపరేచర్ పెరిగి తగ్గినప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉండదు. అందుకే ఒక సైడ్ మనం రోలర్ సపోర్ట్ పెడతాం. 2 సైడ్ పెట్టం. ఓకేనా? దీనికి మీరు ఇమేజ్ చూడండి. సో, ఇది ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ సపోర్ట్. సింపుల్‌గా ఇలా ప్లేస్ చేస్తాం. ఇంకా మీకు అర్థం కాలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి బెంచ్ ఇన్ ఎ పార్క్. ఎగ్జాంపుల్ వచ్చి బెంచ్ ఇన్ ఎ పార్క్. పార్క్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా జస్ట్ నార్మల్‌గా చిన్న స్టోన్స్ కావచ్చు, ఏదన్నా సపోర్ట్స్ ఉన్నాయనుకోండి. దాని మీద ఒక వుడెన్ కావచ్చు, ఏదన్నా ఏ మెంబర్ అయినా దాని మీద ప్లేస్ చేస్తే ఏమవుతది? ఇక్కడ కూర్చున్నారనుకోండి. ఒక 2 మెంబర్స్ అనుకుందాం. కూర్చుంటే వర్టికల్ రియాక్షన్స్ 2 పక్కల ఉంటాయి కాబట్టి సేఫ్‌గా ఉంటది. ఓకేనా? ఈ మెంబర్ అనేది విత్‌స్టాండ్ చేసినంత సేపు. ఎక్సెస్ లోడ్ వస్తే ఫెయిల్ అయిపోవచ్చు. అది వేరే విషయం. బట్ 2 మెంబర్స్‌ని ఈజీగా అకామిడేట్ చేసుకోగలదు. ఇంకొకటేంటంటే దీని మీద ఓన్లీ వర్టికల్ లోడ్ ఈ లోడ్ మాత్రమే పడుతుంది. పాయింట్ లోడ్స్ కాబట్టి రియాక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్టేబుల్‌గా ఉంది. ఓకేనా? సో, ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే సింపుల్‌గా ఉండే సపోర్ట్స్. జస్ట్ సింపుల్‌గా ఉంటది. ఎక్కువ కనెక్షన్స్ అవేమి ఉండవు. ఓకేనా? ఇది ఫస్ట్‌ది. సెకండ్ టైప్ ఆఫ్ సపోర్ట్ వచ్చి సెకండ్ టైప్ ఆఫ్ బీమ్ వచ్చి కాంటిలివర్ బీమ్. ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాను కదా! కాంటిలివర్ బీమ్ అంటే ఒక సైడ్ ఫిక్స్డ్ ఎండ్ ఉంటది. ఇంకో సైడ్ ఫ్రీ ఎండ్ ఉంటది. ఓకేనా? సో, ఇక్కడ మీకు చూడండి. ఇక్కడ ఒక లోడ్ పడిందనుకోండి. 3 కిలో న్యూటన్ లోడ్ పడితే ఇది ఏ, ఇది బి. బి దగ్గర ఏమవుతది? బి దగ్గర కూడా ఇంకొక 20 కిలో న్యూటన్ పడింది. అప్పుడు ఏమవుతదంటే ఈ బీమ్ అనేది ఇలా బెండ్ అవుతది. ఇక్కడ నుంచి బెండ్ అవ్వదు. ఇక్కడ నుంచి బెండ్ అవ్వదు. ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచి బెండ్ అవుతది. ఓకేనా? అది ఎంత నుంచి బెండ్ అయిందనేది ఎంత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిందనే దాన్ని బట్టి ఉంటది. ఓకేనా? ఎందుకంటే దాన్ని వెల్డింగ్ ఆర్ రివెటింగ్ ఆర్ బోల్టింగ్ చేసేసి ఫిక్స్ చేసేసాం. ఎలాగోలా ఫిక్స్ చేసేసాం. బట్ బెండ్ అవుతది. సో, ఈ పాయింట్ ఏ పాయింట్ ఇక్కడ నుంచి ఇనీషియల్ పాయింట్ నుంచి అయితే బెండ్ అవ్వదు. అయితే ఇక్కడ ఏ రియాక్షన్స్ వస్తాయంటే చూడండి. వర్టికల్ రియాక్షన్ వస్తది ఆర్ఏ. ఓకేనా? మూవ్‌మెంట్ ఉంటదా? సో, లోడ్ ఇలా పడుతుంది కాబట్టి బీమ్ అనేది ఇలా బెండ్ అయిపోతుంటది. ఓకేనా? దానికి అపోజిట్‌గా ఎంఏ. ఎంఏ అనే మూవ్‌మెంట్ అనేది రిస్ట్రెయిన్ మూవ్‌మెంట్ వస్తది. ఓకేనా? ఇది కాంటిలివర్ బీమ్. ఒక సైడ్ ఫిక్స్డ్, ఒక సైడ్ ఫ్రీ. దీనికి ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇది ఎగ్జాంపుల్ వచ్చి ఇటు సైడ్ వచ్చి ఫిక్స్డ్. ఇటు సైడ్ ఫ్రీగా ఉంది కదా! ఫ్రీ. సో, ఇది ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ బిల్డింగ్స్‌లో మనం ఎక్కడ చూస్తామంటే చెజ్జా. చెజ్జా అనే వర్డ్ వినుంటారు మీరు. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ప్లానింగ్‌లో. చెజ్జా అంటే ఏంటంటే ఎక్స్‌టర్నల్ ప్రొజెక్షన్. ఎక్స్‌టీరియర్ వాల్‌కి ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ అంటే బయటకొచ్చి ఉంటాయి కదా! విండోస్, డోర్స్ పైన ఉంటాయి కదా! అవి ఎందుకుంటాయంటే టు ప్రొటెక్ట్ డోర్స్ అండ్ విండోస్ ఆర్ బిల్డింగ్ ఫ్రమ్ వెదర్. ఎక్స్‌ట్రీమ్ వెదర్. వెదర్ బయట వర్షం పడుతున్నా, ఇంకేమన్నా పడుతున్నా, దానివల్ల స్నో పడుతున్నా, దానివల్ల ఇది సేవ్ చేస్తది. ఇది సేఫ్టీ పర్పస్ అన్నమాట. ఓకేనా? సో, ఇది కాంటిలివర్ బీమ్. తర్వాత ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటే సేమ్ ఇది గూడా. ఇందాక చెప్పాను గదా! సింప్లీ సపోర్టెడ్ అన్నా గదా! సో, అలాంటిదే ఇక్కడుంది. ఇలా ఉంది గదా! సో, ఒకవేళ ఇలా కాకుండా ఇలా ఉందనుకోండి. ఇలా కొంచెం ఎక్స్‌టెండ్ అయింది. ప్రొజెక్ట్ అయింది. ప్రొజెక్ట్ అయిందంటే ఇక్కడ ఓవర్ హ్యాంగ్ అయిందన్నమాట. అంటే కొంచెం ఈ సపోర్ట్‌ని దాటి బయటకొచ్చింది బీమ్. సో, దీన్ని ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటారు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చి సింగిల్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్. ఓకేనా? ఇది సింగిల్ సైడ్. ఇంకొకటి డబుల్ సైడ్. డబుల్ సైడ్ అంటే ఇటుపక్క గూడా ఓవర్ హ్యాంగ్ అయితే డబుల్ సైడ్. మీకు ఇమేజెస్ చూపిస్తాను చూడండి. ఇది సింగిల్ సైడ్. చూడండి ఇది హింజ్డ్ సపోర్ట్, ఇది రోలర్ సపోర్ట్. సో, ఇటు వన్ సైడ్ కాబట్టి సింగిల్. అదే డబుల్ సైడ్ ఉండింటే చూడండి. ఇది 1 ఇది 2 డబుల్ సైడ్. ఓకేనా? సో, నెక్స్ట్, నెక్స్ట్ టైప్ ఆఫ్ బీమ్ వచ్చేసి సారీ ప్రాప్డ్ కాంటిలివర్ బీమ్. ఫోర్త్‌దొచ్చి ప్రాప్డ్ కాంటిలివర్ బీమ్. ప్రాప్డ్ కాంటిలివర్ అంటే ఇది సిమిలర్ టు కాంటిలివర్. కాంటిలివర్ అంటే ఏంటి? వన్ సైడ్ ఫిక్స్డ్, వన్ సైడ్ ఫ్రీ. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రీ ఎండ్ సైడ్ వచ్చి రోలర్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం.
ఏం సపోర్ట్? రోలర్ సపోర్ట్. ఇది ఫిక్స్డ్. సో ఇక్కడ లోడ్ పడితే ఇందాక మీకేం చెప్పాను ఇక్కడ ఫ్రీగా ఉంటది. చూడండి. కాంటిలివర్‌లో ఎలా ఉంటది? ఫ్రీగా ఉంది చూడండి. ఇక్కడేం సపోర్ట్ లేదు కదా! సో అదే మనం ఇక్కడ చూస్తే ప్రాప్డ్ కాంటిలివర్‌లో రోలర్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ లోడ్ పడినప్పుడు W కిలోన్యూటన్ లోడ్ పడితే ఇది A, ఇది B. ఇక్కడ నుంచి ఒక రియాక్షన్ వస్తది RA. ఇక్కడ నుంచి ఒక రియాక్షన్ వస్తది RB. ఇక్కడ నుంచి మూవ్‌మెంట్ MA ఉంటది. ఇక్కడ మూవ్‌మెంట్ ఏమి ఉండదు. సో ఈ రోలర్ సపోర్ట్ ఇక్కడ కాంటిలివర్‌లో ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే ఫర్ సేఫ్టీ పర్పస్. ఫర్ సేఫ్టీ పర్పస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒకవైపు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకవేళ మనం అనుకున్న దానికంటే ఎక్కువ లోడే పడిందనుకోండి. అటుపక్క ఏ రకమైన డ్యామేజ్ జరగకుండా జస్ట్ ఊరికే ఒక రోలర్ సపోర్ట్, సింపుల్ సపోర్ట్ అలా పెట్టేస్తే అది సేఫ్‌గా ఉంటది. ఫెయిల్ అవ్వకుండా. ఓకేనా? చూడండి. కాంటిలివర్ బీమ్‌కి, ప్రాప్డ్ కాంటిలివర్‌కి డిఫరెన్స్. ఇక్కడ ఫ్రీ ఎండ్ ఉంది కదా! ఇటువైపు వచ్చి రోలర్ సపోర్ట్. దీన్ని రోలర్ సపోర్ట్ అంటారు. ఇలా కూడా చూపిస్తారు. సో మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి కంటిన్యూయస్ బీమ్. కంటిన్యూయస్ బీమ్ అంటే చూడండి. సేమ్ సింపుల్ సపోర్ట్స్ ఉంటాయి. ఒక పక్క హింజ్డ్, ఒక పక్క రోలర్. ఇలా ఉంటే ఏమన్నారు? సింప్లీ సపోర్టెడ్ బీమ్ అన్నాం. ఇలా కాకుండా ఇలా ఎక్స్‌టెండ్ అయింది అంటే దాన్ని ఏమంటారు? ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అంటారు కదా! 2 సైడ్స్ ఉంటే డబుల్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్ అంటారు. అయితే ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉందనుకోండి. అప్పుడు దీన్ని ఏమంటారంటే కంటిన్యూయస్ బీమ్ అంటారు. ఓకేనా? వెన్ బీమ్ విత్ మోర్ థాన్ 2 సపోర్ట్స్. మోర్ థాన్ 2 సపోర్ట్స్ ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూయస్ బీమ్ అంటారు. మన బిల్డింగ్స్‌లో మనం బీమ్స్ అన్ని కంటిన్యూయస్ బీమ్సే. ఎందుకంటే మోర్ థాన్ 2 సపోర్ట్స్ ఉంటాయి కాబట్టి. ఒక బిల్డింగ్‌లో చాలా కంటిన్యూయేషన్ ఉంటది కదా బీమ్‌కి. సో అందుకని. సో మీకు ఒక డౌట్ రావచ్చు. దీని తర్వాత ఇంకా ఇలా ఉన్న ఇంకొక సపోర్ట్ ఉందనుకోండి. దీన్ని కూడా కంటిన్యూయస్ బీమే అంటారు. 2 కంటే ఎక్కువ ఉండాలి. అది ఎన్నైనా కావచ్చు. ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిక్స్డ్ బీమ్. ఫిక్స్డ్ బీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిక్స్డ్ బీమ్ ఎలా ఉంటదంటే బోత్ సైడ్స్ ఫిక్స్ అయి ఉంటాయన్నమాట. బోత్ సైడ్స్ ఫిక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ A, దిస్ ఈస్ B. సెంటర్‌లో W కిలోన్యూటన్ లోడ్ పడింది. ఇదొక L మీటర్స్ స్పాన్ అనుకుందాం. L మీటర్స్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రియాక్షన్స్ వస్తాయంటే చూడండి. ఇక్కడ RA వస్తది. ఇక్కడ RB వస్తది. మూవ్‌మెంట్ కూడా రెసిస్ట్ అయింది కాబట్టి MA వస్తది. ఇటు సైడ్ నుంచి క్లాక్ వైస్ MB వస్తది. తర్వాత ఇది ఓన్లీ వర్టికల్ లోడ్ కాబట్టి చూడండి ఇది డౌన్‌వర్డ్ యాక్ట్ అవుతుంది. ఓన్లీ వర్టికల్ లోడ్. అదే ఒకవేళ ఇంక్లైన్ లోడ్ ఉందనుకోండి. బోత్ సైడ్స్ ఫిక్స్డ్ ఇంక్లైన్ లోడ్ W కిలోన్యూటన్ ఉందనుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా యాక్ట్ అవుతది. వర్టికల్‌గా కూడా ఉంటది. సో అప్పుడు RA, RB ఇటు సైడ్ నుంచి HA, దీనికి అపోజిట్‌గా HB, ఇది MA, ఇటు సైడ్ నుంచి క్లాక్ వైస్ MB. ఓకేనా? సో ఇలా ఉంటదన్నమాట. సో సపోర్ట్స్‌ని బేస్ చేసుకొని ఇవి ఉంటాయి. ఫస్ట్‌లోనే చెప్పాను మీకు. చూడండి. స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! సపోర్ట్స్‌ని బేస్ చేసుకొని టైప్స్ ఆఫ్ బీమ్స్ అని చెప్తాం. ఓకేనా? సో టైప్స్ ఆఫ్ లోడ్స్, టైప్స్ ఆఫ్ సపోర్ట్స్, టైప్స్ ఆఫ్ బీమ్స్ ఈ 3 ఇంటర్‌లింక్ అయి ఉంటాయి. ఒకదానికొకటి. ఓకేనా? సరే ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తాను చూడండి. టైప్స్ ఆఫ్ బీమ్స్ అనే దాని గురించి తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ బీమ్ అంటే ఇట్ ఈస్ ఎ హారిజాంటల్ మెంబర్ సబ్జెక్టెడ్ టు ట్రాన్స్‌వర్స్ లోడ్. అంటే హారిజాంటల్ మెంబర్ మీద 90 డిగ్రీస్‌లో లోడ్ పడితే దాన్ని బీమ్ అంటాం. అది దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే బీమ్స్ ఎలాంటివనేసి సపోర్ట్స్, క్రాస్ సెక్షన్, జామెట్రీ. సో ఈ 3 టైప్స్ ఆఫ్ జామెట్రీ అన్నమాట. తర్వాత ఫస్ట్‌దొచ్చి సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అంటే ఒక పక్క హింజ్డ్, ఇంకొక పక్క రోలర్. ఇక్కడ 2 పక్కల హింజ్డ్ ఎందుకు లేదనేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? తర్వాత దీనికి ఎగ్జాంపుల్ బెంచ్ ఇన్ ఎ పార్క్ సింపుల్‌గా సపోర్ట్ అయి ఉంటది. తర్వాత ఇది రిఫ్లెక్షన్ కనుక్కోవడానికి ల్యాబ్స్‌లో ఉంటాయి కదా! సో అది. సెకండ్‌దొచ్చి కాంటిలివర్ బీమ్. ఒక సైడ్ ఫిక్స్డ్, ఇంకో సైడ్ ఫ్రీ. సో మూవ్‌మెంట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి. ఇటు పక్క ఏం ఉండదుగా. ఏం సపోర్ట్ ఉండదు. ఫ్రీగా ఉంటది. సో డిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి. ఓకేనా? సో ఫ్రీ ఎండ్‌న ఏం లేదు కాబట్టి అక్కడ డిఫ్లెక్ట్ అవుతదన్నమాట మెంబర్ ఇలాగా. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఇది కాంటిలివర్ బీమ్‌కి. ఒక సైడ్ ఫ్రీ, ఒక సైడ్ ఫిక్స్డ్. తర్వాత ఓవర్ హ్యాంగింగ్. ఓవర్ హ్యాంగింగ్ అంటే ఒక సైడ్‌న ఎక్స్‌టెండ్ అయి ఉంటది. దాని కింద సపోర్ట్ ఏమి ఉండదు. సో దాన్ని సింగిల్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్ అంటారు. 2 సైడ్‌లుంటే డబుల్ సైడ్ ఓవర్ హ్యాంగింగ్ అంటారు.
దాని తర్వాత ప్రాప్డ్ క్యాంటిలివర్. క్యాంటిలివర్ లాంటిదే కాకపోతే ఫ్రీ ఎండ్‌గా రోలర్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. సేఫ్టీ పర్పస్‌కి. దాన్ని ప్రాప్డ్ క్యాంటిలివర్ బీమ్ అంటాం. దాని తర్వాత కంటిన్యూయస్ బీమ్. కంటిన్యూయస్ బీమ్ అంటే మోర్ థాన్ 2 సపోర్ట్స్. 2 సపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని కంటిన్యూయస్ బీమ్ అంటాం. అండ్ ఫైనల్లీ ఫిక్స్డ్ బీమ్. ఫిక్స్డ్ బీమ్ అంటే బోత్ సైడ్స్ ఫిక్స్డ్. దీన్ని ఫిక్స్డ్ బీమ్ అంటాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ క్లాస్. నచ్చితే లైక్ చేయండి. కుదిరితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. సో, వాళ్ళకి గూడా యూజ్‌ఫుల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా మంచి కాన్సెప్ట్స్ చెప్తాను. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎయిమర్స్.